ఈ వీడియోలో మనం హ్యావ్ అనే హెల్పింగ్ వెర్బ్ని మెయిన్ వెర్బ్గా ఉపయోగించి నెగటివ్ సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి తెలుసుకుందాము. ప్రస్తుతం ఒక వ్యక్తి లేదా కొందరు వ్యక్తులు కలిగి లేని వానిని గురించి చెప్పటానికి ఈ విధమైన వాక్యములు చెప్పవలసి ఉంటుంది. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ మెయిన్ వెర్బ్గా వస్తుంది, ప్లస్ నాట్ ప్లస్ నౌన్ అంటే నామవాచకం అన్నమాట. సబ్జెక్టుగా ఏమొస్తాయంటే ఐ, వి, యు, దే, రామ్ అండ్ సీత ప్లస్ హ్యావ్. ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్గా వస్తుంది. ఇవి సబ్జెక్ట్స్కి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్గా వస్తుంది. ప్లస్ నాట్ ప్లస్ నౌన్ అంటే నామవాచకం. ఈ నౌన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే బుక్ పుస్తకము, మనీ డబ్బు, చైర్ కుర్చీ, యాపిల్ పండు, కారు ఇలాంటివి ఈ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాము. ఐ హ్యావ్ నాట్ ఏ మొబైల్, నేను ఒక మొబైల్ను కలిగి లేను. వి హ్యావ్ నాట్ ఏ ప్రాబ్లం, మేము లేదా మనము ఒక సమస్యను కలిగి లేము. ది హ్యావ్ నాట్ ఏ బ్రదర్, వారు ఒక సోదరిని కలిగి లేరు. యు హ్యావ్ నాట్ ఏ కార్, నీవు లేదా మీరు ఒక కారుని కలిగి లేరు. మరికొన్ని సెంటెన్సెస్ ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఎలా రాయాలి, ఎలా మాట్లాడాలి అనే దాని గురించి మీకు పూర్తి అవగాహన వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.